చిన్న కథ. ఒక గ్రామంలో ఆదమ్మ నివసిస్తుండేది. ఇంట్లో ఆమెకు పాలిచ్చే ఒక ఆవు కూడా ఉంది. ఆవు పాలు అమ్మి ఆమె జీవనం గడుపుతుండేది ఆదమ్మ. కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు తగ్గిపోసాగాయి. ఆదమ్మ రాబడి కూడా పలచబడింది. దీంతో ఆవును అమ్మి గేదెను కొనాలనుకున్నది. ఆ విషయం తన భర్తకు చెప్పింది. ఆ భర్త కూడా భార్య మాట కాదనలేక ఆవును అమ్మి గేదెను తోలుకువచ్చాడు. ఆదమ్మ సంతోషంతో పాలు పితకడానికి గేదె దగ్గరికి వెళ్ళింది. పాలు పితుకుతున్నప్పుడు గేదె బలంగా కాళ్ళతో తన్నింది. దానితో వెళ్ళకిలా పడి నడుము విరిగినంత పనైంది ఆదమ్మకి. ఆ దెబ్బతో గేదెను అమ్మి 2 మేకలను కొని తీసుకురమ్మని భర్తకు చెప్పింది ఆదమ్మ. ఆదమ్మ చెప్పిన మాటలకు గేదెను కూడా అమ్మి 2 మేకలను కొని తీసుకువచ్చాడు భర్త. ఆ 2 మేకలను చూసిన ఆమె సంతోషానికి హద్దు లేదు. 2 మేకలు కదా, పాలు ఎక్కువ ఇస్తాయి, ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందని సంబరపడిపోయింది. సంతోషంగా రోజు మేకపాలు పితికి అమ్ముతుండేది. ఒకరోజు పక్కనే ఉన్న మొక్కల మీద ఆ మేకల కన్ను పడింది. ఒక్క ఊపున వెళ్ళి వాటిని ధ్వంసం చేశాయి. యజమాని కోపంతో రగిలిపోయి ఆదమ్మ ఇంటి మీదికి గొడవకు వెళ్ళాడు. నష్టపరిహారం చెల్లించమని పెద్ద పెద్ద కేకలు వేశాడు. పాలు తీసుకెళ్లే పాలవాడు కూడా ఇక మేక పాలు అవసరం లేదని చెప్పాడు. ఏంటి అన్నీ ఇలా జరుగుతున్నాయి అని ఆదమ్మకు దిగులు పట్టుకుంది. వీటన్నిటికంటే ఆవును పెంచుకోవడమే మేలు అనిపించింది. చివరకు ఆదమ్మ ఆ 2 మేకలను కూడా అమ్మి మంచి ఆవును కొని తీసుకురమ్మని భర్తకు చెప్పింది. అప్పుడు ఆదమ్మ భర్త, మన దగ్గర ఉన్న వస్తువు విలువ తెలియాలంటే మరొక దానిలో దోషం తెలియాలి. అప్పటికి గాని మన దగ్గర ఉన్న వస్తువు విలువ ఏమిటనేది తెలియదు అన్నాడు. తన తప్పు తెలుసుకున్న ఆదమ్మ ఆవును బాగా చూసుకుంటూ పాలకు వచ్చిన డబ్బులతో సంతోషపడేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.